ఇది 66 పుస్తకాల్లో పుస్తకమైంది. ఈ యొక్క 6వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు గడిచిన పర్యాయం బైబిల్ స్కాలర్స్ చెప్తున్నారు, డినామినేషన్స్ మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలతో వాటి గురించి కొన్ని సంగతుల్ని నా వచ్చినప్పుడు నేను మీకు పంచుకోవడం జరిగింది. రైట్, ఈ దిన ఈ విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఈ 6వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ప్రత్యేకంగా 7 ముద్రలు మనకి 4 ముద్రల గురించి చదివారు. 7 ముద్రల యొక్క ప్రారంభం 7 ముద్రలు గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారు విప్పుడకు అర్హత పొందిన వాడిని మనం 5వ ముద్రను చూశాం. గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారు ఈ ముద్రను కూర్చుంటుండగా అక్కడ మనకు ఎలాంటి క్రైస్తవ విశ్వాసాలకు చూడకుండా నిరీక్షణ కలుగుతుందో అలాంటి సంగతులు కలబోతున్నాయని మనం చూస్తున్నాం. ప్రత్యేకించి మొదటి 4 ముద్రలు పెట్టినప్పుడు 4 జీవులు కూడా ఒకదానికంటే ఒకటి రమ్ము అని పిలవడం, గురువంటి స్వరంతో చెప్పడం గమనిస్తాం. ఈ 4 ముద్రలలో మొదటి ముద్ర పెట్టినప్పుడు తెల్లని గొర్రెలు, రెండవ ముద్ర పెట్టినప్పుడు ఎర్రని గొర్రెలు, మూడవ ముద్ర పెట్టినప్పుడు నల్లని గొర్రెలు, 4వ ముద్ర పెట్టినప్పుడు బార్డర్ వర్ణమైన గొర్రెలు. ఇలా 4 కులాలు, 4 ముద్రలు పెట్టినప్పుడు 4 ఇల్లు చెప్పగా 4 గుర్రలు కనబడుతున్నాయి. 4 గుర్రల మీద 4 రౌతులు ఉన్నారు, వాటి మీద కూర్చుని ఉన్నారు. వారు ఎలా కూర్చుని ఏం చేస్తున్నారు కూడా లేఖనాలు చూడవచ్చు. 6వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే ఆ యొక్క మొదటి తెల్లని గుర్ర మీద కూర్చున్న రౌతు గురించి గమనించగలం. అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? ఇల్లు పట్టుకుని ఉన్నాడు. తర్వాత ఆయన ఒక కిరీటం ఇవ్వబడింది. జీవించాలి అనే ఉద్దేశం చేత ఆయన బయలుదేరుతున్నాడు. రెండవ ముద్ర పెట్టినప్పుడు రెండవ ఎర్రని గుర్ర మీద కూర్చున్న ఆ రౌతు 6వ అధ్యాయం గురించి 4వ వచనం చూసినట్లయితే ఆయన అధికారం కలిగిన వాడికి ఒక పెద్ద కట్టాన్ని చేతపడుతున్న వాడుగా ఉంటున్నాడు. అలాగే 5 నుంచి 6 వచనాలు చూసినప్పుడు 3వ ముద్ర పెట్టినప్పుడు 3వ జీవి చెప్పగా నల్లని గుర్రము అనేటువంటి కనబడింది. ఆ నల్లని గుర్ర మీద కూర్చున్నటువంటి రౌతు ఆయన చేశాడంటే ఈ యొక్క హాస్పిటల్ కూర్చుని ఉన్నాడు అక్కడ. తర్వాత 4 ముద్రలు 4 జీవి కమ్ము అని చెప్పగా అక్కడ ఆర్డర్ వర్గం కలిగిన గుర్రము కనబడింది. దాని మీద కూర్చున్న వాడి పేరు మృత్యువు, దాని మీద కూర్చున్న వాడి పేరు మృత్యువు. అయితే ఈ విధంగా ఉంటుండగా ఏంటి జలభూసంతుల గురించిన విషయాలు, వాటిని ఎస్కటాలజికల్ ఇష్యూస్ అంటారు. ఆ జలభూత వాటి తీరు గురించి మనం ఈ భాగంలో చూసినట్లయితే మొదటి ముద్రలో అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయి. దాని ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే డిసెప్షన్, కాంపెస్ట్ అని అంటారు. అంటే విరోధం లేకుండా ఇక్కడ ఎవరు వస్తున్నారంటే కొంతమంది యేసుక్రీస్తు ప్రభువే తెలంగాణలో కూర్చోవస్తున్నాడు అనేటువంటి బోధ చేస్తున్నారు చాలా. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తెలంగాణ మీద వస్తున్నారని 9వ అధ్యాయం రాయబడింది. కానీ ఇక్కడ ఈ 2వ వచనం బట్టి మనం చూసినట్లయితే యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి అనేటువంటి బయలుదేరారు. ఎవరా క్రీస్తు విరోధి అంటే లేఖనాల్లో ఒకసారి చెప్తాం, గతంలో చూపించాను మరోసారి చెప్తాం. యోహాను రాసినటువంటి 2వ పత్రిక 7వ వచనం, క్రీస్తు విరోధి అంటే ఎవరు, యాంటీ క్రైస్ట్ అంటే ఎవరు, చివరి దినాలు రాబోతున్నాడు. యేసుక్రీస్తు శరీరధారి వచ్చిన కూర్చొని అనేక మనుషులు మనల నుండి వెళ్ళిపోయి లోకమందున్న అట్టివాడి వంచకులు క్రీస్తు విరోధులైన వారు. ఎవరైతే యేసుక్రీస్తు వారు శరీరధారి వచ్చాడు అని
చెప్పుకుంటుంటాడో, యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని అంటుంటారో అలాంటి వారే క్రీస్తులోను అని చెప్తున్నాడు. అలాగే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మన 4వ అధ్యాయంలో చూసినప్పుడు మొదటి వచనం అంటున్నాడు, ఇలా అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలుదేరున్నారు కనుక ప్రతి ఆత్మ నమ్మక ఆ ఆత్మ దేవుడి సంబంధమైనవో కావు పరీక్షించుడి అంటున్నాడు. కానీ చాలా వస్తారు, ఇదిగో మేము దేవుడి సేవను, మేము క్రైస్తవం, ఆడిపోతే బాగుంటుంది, ఇక్కడికి పోతే బాగుంటుంది, ఇవి నేనే క్రీస్తు, ఇవి ఇక్కడ వేసుకుంటున్నాడు, అక్కడ వేసుకుంటున్నాడు అని చెప్పి తీసుకెళ్ళేవారు ఉంటారు. అలాంటి సందర్భాల్లో అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలుదేరి ఉన్నారు కాబట్టి వారు ప్రవచనాలు చెప్పి, అంటే మనకు జాతకం కదా, జ్యోతిష్యులాగా చెప్పి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసుకుంటారు. మీ ఇంట్లో జరుగుతుంది, మీలో జరుగుతుంది, అదే అనేసి. అలాంటి దేవుడు సంబంధమైన కాదు పరీక్షించి తెలుసుకోవాలి. ఎవరైతే యేసుక్రీస్తున్న వారు శరీరధారి వచ్చిన ఒప్పుకోడో అతను దేవుడు సంబంధి కాదు. ఎవరైతే యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడు అని అనుకుంటాడో అతను దేవుని యొక్క సంబంధం. అందుకు 2వ అధ్యాయం 18 రోజులు ఇలా రాయబడింది, చిన్నపిల్లలది కడవ గడియ క్రీస్తులో తెలుసుని కదా, ఇప్పుడు అనేక క్రీస్తులో బయలుదేరి ఉన్నారు. ఈ కడవ గడియ చేత తెలుసుకుంటున్నాము. చివరి దినాలు, చివరి గడియలు, మన అంత్య దినాలు ఉన్నాం. అంత్య దినాలు మాత్రమే కాకుండా కడవ గడియలు ఉన్నాయి, చివరి గడియలు ఉన్నాం. ఈ గడియల్లో క్రీస్తులోని వస్తువులు ఉంటాడని విన్నాం కదా. లేకపోతే దేవుని సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా విన్నాం కదా, యేసు ద్వారా విన్నాం, అపోస్తలుల ద్వారా విన్నాం. లేదా దేవుని సేవకుల ద్వారా ఎవరి వాక్యాన్ని బోధిస్తారో వారి ద్వారా పెడుతున్నారు. అనేక క్రీస్తులు బయటకు ఉన్నారు. కాబట్టి వాళ్ళు అందరి నుంచి బయలుదేరారు, వారు మనలో ఉండే బయలుదేరారు. ఎక్కడి నుంచో కాదు, దేవుని నమ్ముతున్నామని చెప్పుకుంటూనే, బైబిల్ పడుతున్నామని చెప్పుకుంటూనే, ప్రార్థన చేస్తున్నామని చెప్పుకుంటూనే, సందాలిస్తున్నామని చెప్పుకుంటూనే, మనుషులు పెట్టుకుంటూ, మనుషులు కనబడుతూ ఉంటారు. అదే మనం వేసుదారులా అని అంటాడు గొప్పవాళ్ళు. అలాంటి వారి మన నుండి బయలుదేరి క్రీస్తులో. కాబట్టి మనలో ఉంటారు కానీ వాళ్ళు మన సంబంధం కాదు. ఆ వాటి కింద రాస్తాడు. పైన కొంచెం కిందికి తదుపరి వాటికి వచ్చినట్లయితే 22 వచనాల్లో యేసు క్రీస్తు కారణం ఎవడబోధికుడు తండ్రి కుమారుని ఒప్పుకొనని వీరే క్రీస్తులోని. తండ్రి కుమారుని ఎవరు ఒప్పుకోరో వారి క్రీస్తులోని, ఎవరో కాదు. ఇప్పుడు మనకు అక్కడ జవాబు ప్రశ్నలు అవుతారు, ఇలా జవాబు సాక్షి ఏంటంటారు, అక్కడ ఉంటారు. కొన్ని కావాలి కూడా పుస్తకాలు తీసుకొస్తారు, వాచ్ కవర్ అంటారు ఇంగ్లీష్. తర్వాత కొన్ని పేపర్ పట్టుకొస్తారు, కొన్ని మ్యాగజైన్లు ఇస్తారు. అందరికీ మన బయట పట్టుకొస్తారు. బయట వెళ్ళినప్పుడు ఎలా వస్తున్నారు కదా, బ్లూ పుస్తకం ఉంటుంది, అది తీసుకువెళ్తుంటారు. అట్లా రకరకాల ప్రజలు ఉన్నారు అలాంటి గుంపుకోవాలి. మీరంతా ఏంటంటే తండ్రి కుమారుని అంగీకరించారు. తండ్రి వేడు కుమారుడు వేడు. తర్వాత తండ్రి ఆ యొక్క ప్రపంచాన్ని సృష్టించాడు కాబట్టి ఆయన గొప్ప దేవుడు. యేసుక్రీస్తు వారు కుమారుడు మాత్రమే అని చెప్తారు. కుమారుని అంగీకరిస్తారు, కానీ దేవుడు మాత్రం అంగీకరిస్తారు. అయితే మీరు వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి సూర్యటువంటి జవాబులు ప్రశ్న సంధించాలి అంటే ఆదికాండం 1వ అధ్యాయంలోకి వెళ్తే ఎక్కడ కూడా తండ్రి అనే మాట కానీ యెహోవా అనే మాట ఎక్కడ ప్రయోగించడం. ఆదికాండం 1వ అధ్యాయంలోకి వెళ్ళి చూడండి, ఎక్కడ కూడా తండ్రి అనే మాట కానీ యెహోవా అనే మాట ప్రయోగించడం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 3వ వచనానికి వస్తే ఆది వాక్యముడు, వాక్యం దేవుడెందును, వాక్యం దేవుడెందును. ఆ వాక్య శరీరధారి వచ్చాడు. మనం చూసాం కదా, శరీరధారి వచ్చిన యేసు శరీరధారి వచ్చిన ఎవరైతే ఒప్పుకోడు వారు క్రీస్తులు. తండ్రి కుమారుడు ఒప్పుకున్న వాడు క్రీస్తులు. వీరంతా ఎవరంటే సంఘంలో ఉండి బయలుదేరుతున్నాం, ఎక్కడికి వెళ్ళాము, లోపంలోకి వెళ్ళాము. రైట్, ఇలాంటి పరిస్థితి కావాలి. కొంచెం ముందు వెళ్తున్నట్టయితే ఈ యొక్క భాగాల్లో నేను ఇష్టపడినటువంటి నోట్స్ ప్రకారం గమనిస్తున్నట్టు ఈ యొక్క 6వ అధ్యాయంలో చివరి తీర్పు యొక్క ప్రవచనాల గురించి రాయబడింది. చివరి తీర్పు యొక్క ప్రవచనాల గురించి. మరి ఈ యొక్క ఆధునిక కాలంలో అంటే మోడర్న్
దేశం ఆధునిక కాలంలో సామాజికమైనటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి రాయబడింది. బైబిలైన యేసుక్రీస్తు వారు ఈ ముద్రలు పెట్టినప్పుడు తీర్పు గురించి, ఉగ్రత గురించి రాయబడింది. తీర్పు గురించి ముద్రలు పెట్టినప్పుడు మనం గమనిస్తాం. దేవుడి తీర్పు ఎలా ఉండబోతుంది, దేవుని ఉగ్రత ఎలా ఉండబోతుంది. తర్వాత మనం గమనించినట్లయితే ప్రిపరేషన్ ఆఫ్ బిలీవర్స్, విశ్వాసం కలిగే శ్రమ గురించి ఆ ఆరాధనలో చెప్పబడింది. అయితే మనం మొదటి 8 వచనాలు మాత్రం చదివాం. ఈ 8 వచనాలు 4 ముద్దలు విప్పబడ్డాం, 4 జీవులు రమ్మని పిలవబడ్డాం, 4 రౌతులు ఆ యొక్క గురాలను తీర్చడం, 4 రకాలైన గురాలను కూర్చోవడం గమనిస్తాం. మొదటి ముద్రప్పుడు తలంతో కూర్చున్నటువంటి వ్యక్తి యాంటీ క్రీస్తు విరోధి. ఈయన ఏం చేస్తాడంటే క్రీస్తుకు విరోధంగా వేస్తాడు. క్రీస్తు సంబంధికులైనటువంటి వారిని క్రీస్తు నుంచి దూరంగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. వాడు జయించడానికి బయలుదేరుతాడు, జయించుకు బయలుదేరుతాడు. ఆ ఉద్దేశంలో జయశాలిగా చూసుకుంటారు. ఈ మాట కోసంకి మరొక మాట నేటిన ప్రభు సిద్ధాంతంలో ఒకటి మనం చెప్పవచ్చు. ఒక వ్యక్తి జయశాలి విధి పెట్టుకున్నాడు చాలా కాలం నుంచి. ఈ రకంగా ఉంటారు వాళ్ళు ఆదివారం ఆరాధన అంగీకరిస్తారు. యేసు వారు చనిపోయి సమాజం శుక్రవారం చనిపోయి శనివారం సమాధి ఉంది, శుక్రవారం రాత్రి శనివారం మొదలు రాత్రి ఆదివారం తర్వాత నేర్చుకున్నాడనే విశ్వాసాన్ని కలిగి ఉంది. సో పీడిస్తున్నారు ఆ బ్యాచ్. ఇప్పుడు మన అక్కడ గ్రేట్ బ్యాచ్, నికర్ బ్యాచ్, చెడ్డి బ్యాచ్, ఈ బ్యాచ్ అని అట్లాగే పీడిస్తున్నారు బ్యాచ్. ఆ బ్యాచ్ ఏంటంటే మీరు జయశాలని అనుకుంటారు. మీరు ఉద్దేశం ఏంటంటే వాళ్ళే కాదు, తప్పు సిద్ధాంతం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సెవెంత్ అడ్వైటీస్ కానీ, మార్క్ కానీ, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కానీ, వీటి కోసం ఉన్నటువంటి కొన్ని తెగలు 160 తెగలు, సుమారు 162 తెగలు పెంటెకోస్తలిజం అంటారు. ఆ 162 తెగలు కూడా క్రీస్తు భిన్నమైనటువంటి బోధన చేసేవాళ్ళు ఉంటారు వాక్యాన్ని. కాబట్టి ఇలాంటి ఈ తెగలలో చాలా చూస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో మీరు ఏంటంటే సాధారణ వీరిని క్రైస్తవ పుస్తకంలో క్రీస్తుని అంగీకరించే విధంగా దేవుని పిలవనటువంటి పుస్తకంలో దేవుని సంతానం వస్తున్నారన్నటువంటి పుస్తకం ఉంటూ దేవుడి నుంచి దూరపరచాలి. సో చాలా నైస్గా చూసావా, అలాగా సాధారణ చాలా నైస్గా, చాలా సులభతరంగా, సున్నితంగా వాళ్ళని దేవుడు చేసుకుని అంగీకరించే చేస్తాడు, బైబిల్ అంటే చదివినట్టు చేస్తాడు, ఆరాధనగా బాప్తిస్మం చేస్తాడు, బలులో పాల్గొనడం చేస్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు కలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటి చేస్తాడు. యేసు ప్రభుని జీవితం చేస్తాడు. యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని బోధను తన హృదయంలో ఉంచుకొని వాక్య ప్రకారం ప్రవర్తించడం చేస్తాడు. అది సింపుల్. అప్పుడు మనం ఎవరు వాళ్ళు పరీక్షించుకున్నట్లయితే ఎక్కడున్నారో అర్థమవుతుంది. అంటే సాతాన్ని ఇద్దరు జయించాడు, జయించు బయలుదేరాడు. కొందరిని మాయావేషం చేద్దాం, అంటే వెలుగుదూత వేషం చేద్దాం, మరికొందరిని అబద్ధ ప్రవక్తలు లాగా, మరికొందరు జీవితం కాకుండా కానీ, అబద్ధ బోధకులు కానీ, వంచకులు కానీ, అలాగే అబద్ధ ప్రవక్తలు కానీ, ఇలాగా క్రీస్తులోని ఎవరి మిమ్మల్ని గర్జించి సింహవారు, ఇలాగా కులరుగా, మోసగాడుగా, అబద్ధికుడుగా, రకరకాలుగా అనేక విడుదల కలిగిన వాడు కనుక అనేక కోణాల్లో ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క వ్యక్తిలో ట్రాప్ చేసేస్తారు. చాలా సులువుగా ట్రాప్ చేస్తారు, బాగా సులువుగా ట్రాప్ చేసేస్తారు. ఇలా జయించాలి అనేటువంటి ఉద్దేశం చేత జయశాలిగా బయలుదేరుతా ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉంటుండగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క బిల్లు పట్టుకున్నాడు, తర్వాత గీతం ధరించాడు, తర్వాత జయశాలిగా బయలుదేరుతా ఉంటాడు. బయలుదేరుతున్నటువంటి ఈ వ్యక్తిని బట్టి మనం చూస్తున్నట్లయితే ఏం చేస్తున్నాడయ్యా అంటే దేవుడు ప్రవచనాత్మకంగా చెప్పిన సంగతులు బట్టి మీకు అస్సీరియా అనేటువంటి ప్రాంతానికి లేదా అస్సీరియా దేశానికి తీర్పు తీర్చబోతున్నాడు అనే సంగతులు నాకు అర్థమవుతాయి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం చూడవచ్చు.
అలాగే యెషయా గ్రంథం ఒకసారి చదువుదాం. 10వ అధ్యాయం, యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5 నుంచి 7 వచనం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5 నుంచి 7 వచనం. వారు నా కోపములకు సాధమైన దండము, నా విముఖత నా ముందట వారి చేతిలో ఉన్నది. పక్షులు జన్మనీతిని వాడి పక్కలు, లోపు సొమ్ము దోచుకున్నట్లు, కొల్లబెట్టుటకు, వీరులను గుర్తించినట్లు, నా మృదు పాత్రలు వెలుగు గురించి వారికి ఆజ్ఞాపించను. ఐదేరుడు ఆలాగనబడడు. అది అతని ఆలోచనక నాశనం చేయవలని, చాలా జన్మలు నిర్మూలన చేయవలని అతని ఆలోచన. అలాగే ఎక్కడే చూడండి, 12 వచనం గమనించండి. 10వ అధ్యాయం యెషయా. కావున సీయోను కొండ మీద, యెరూషలేము మీద ప్రభు తన కార్యమును నెరవేర్చిన తర్వాత నేను అశ్షూరు రాజు యొక్క హృదయ గర్వము అని అతను బట్టి, అతని కన్నుల అహంకార చూపులను బట్టి అతను శిక్షించును. అతడు నేను వేటిని నా పౌరులను చేత నా బుద్ధి చేత అలా చేసి, నేను జనుల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుపెట్టి, మహాబలిష్ఠుడైన సింహాసనాసనను త్రోసివేసి తిని. అలాగే 15 పాదాలు శ్వాసపడి 15 పాదాలు బట్టలు తనతో నలుపు వాణి చెత్త చేయకుండా, రంపము తనతో పొలి వారి మీద కొట్టుకుండా, వాళ్ళ తల్లెత్తు వారిని ఆడించినట్లు, దండము కాని వారిని ఎత్తినట్లు ఉంది కదా. ప్రభువు సైనికులకు యెహోవా వరిసిన అశ్వీయుల మీదకి షేరోను పంపును. వారి మీద అగ్ని జ్వాలలు, పలవి కట్టే రాజును. ఇవి అశ్వీయులకు దేవుడు చేపట్టి తీర్పు. ఈ తీర్పు నుంచి కొన్ని చూస్తున్నాం. అలాగే బబులోనుకు కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. దాని గురించి కూడా యెషయా గ్రంథము 11వ అధ్యాయం చెప్పండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 17 నుంచి 20 వచనాలు చదువుతాం. ఈ వివరించే సమయం బట్టి 11వ అధ్యాయం 17 నుంచి 20 వచనాలు. వారి మీద కొట్టకు నేను మానీయులు నిలిపాను. మీరు వెండిని లక్ష్యం చేయండి. సువర్ణం కూడా వారికి రంగులది కాదు. వారి ఇంట్లో యవస్తులు నలుగుబడి గర్భఫలముకు వారు జారిపడరు. పిల్లలను చూసి కరుణించు. అప్పుడు రాజ్యములకు, భూషణులు, కల్దీయులకు అతిశాస్త్రులను, మహాత్ములకు బావిలు దేవుడు పాడు చేసిన సహం గమనాలను. అది మరెన్నడూ నివాస స్థలంగా ఉండదు. తరతరములకు దాన్ని ఎవరు కాపాడడు. అరవీలు ఒకడైపు అక్కడ తన గుడారు గొర్రెల కాపుడు తమ మందులక అరుణనీయదు. ఇలాగున ఈ యొక్క అస్సీరీయులకు మరియు బబులోనీయులకు దేవుడు తీర్చబోతున్నాడు. విరోధి అయినటువంటి ఈ యొక్క క్రీస్తు విరోధి కూర్చున్న వ్యక్తి ఏ విధంగా క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ సంఘాలను సన్నాభివృద్ధి చేసి వాడు ఆత్మీయత లేకుండా, పరిశుద్ధత లేకుండా, వారు ఆ యొక్క సత్క్రియలు మంచి పనులు చేయకుండా, శుద్ధ ఉపదేశం లేకుండా, కలిగి ఉండకుండా, దేవుడు లేకుండా జీవించడానికి ప్రయత్నం చేసి వాళ్ళందరూ ఏర్పాటు చేస్తుండగా నాడు అస్సీరియు బబులోను ఏ విధంగా ఇశ్రాయేలు యుద్ధం జరిగించి వారు దేవుడు విధంగా ప్రవర్తించి ఉంటున్నారు. దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. అలాగే అటు జిల్లాకు భవిష్యత్తులో దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. రెండో విషయాన్ని మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ ఎర్రని గుణం మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఉంటున్నాడు. ఇతను ఏం చేస్తున్నాడంటే మనుషులు ఒకరికొకరు చంపుకున్నట్టుగా చేస్తున్నాడు. మనుషులు ఒకరికొకరు చంపుకున్నట్టు భూలోకం సమానం లేకుండా చేస్తున్నాడు. అటువంటి మనుషులు ఒకరికొకరు చంపుకుంటున్నారా? నిజమే. ఇక్కడ ఏమాత్రం కూడా అవకాశం లేకుండా వారు పౌరుషానికి వెళ్ళి లేకపోతే కక్ష పట్టి పగబట్టుకొని అసూయ చేత వారు ఒకరినొకరు చంపుకుంటున్నారు. డబ్బు కొరకు, లేకపోతే ఆస్తిపాస్తుల కొరకు, లేకపోతే బంగారు నగల కోసము, భూముల కోసము, ఆధిపత్యం కోసము, ఇలా రకరకాలుగా మనుషులు ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నారు. వారు తల్లిదండ్రులు కావచ్చు, తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు, భర్త భార్య కావచ్చు, భార్య భర్తలు కావచ్చు, అన్న తమ్ములు
కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, ఇలా ఇరుకులు వారు కావచ్చు. అంతేకాకుండా లోపల ఆయన ముగ్గుల వారు ఆయన వర్ణాల వారు కూడా రకరకాల ఒకరికొకరు చంపుకుంటున్నారు. ఇలా చంపుకున్నట్టుగా చేస్తున్నాడు ఎవరండి? ఎర్రని దేవుడు మీద కూర్చున్న ఈ యొక్క వ్యక్తి రావు. ఇలా చేస్తుండగా మనుషులు చాలా భయపడినటువంటి పరిస్థితులకు వెళ్తూ ఉండగా యెషయా 11వ అధ్యాయంలో దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ఐగుప్తులకు దేవుడు ఇచ్చేటువంటి తీర్పును అక్కడ చూస్తున్నాం. యెషయా 19వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ఐగుప్తులకు వ్యతిరేకంగా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఐగుప్తులకు వచ్చిన దేవుడికి యెహోవా వేగం గల మేఘమేకి ఐగుప్తులకు వస్తున్నాడు. ఐగుప్తు విగ్రహం ఆయన సన్నిధికి కావలపడు. ఐగుప్తులకు కొలుస్తున్నది. ఈ ఐగుప్తులకి ఐగుప్తులకు రేపెదు. సహోడు మీదకి సహోడు, పొరుగువారు వేసి పట్టణంలో పట్టణం యుద్ధం చేయి, రాజ్యంతో రాజ్యం యుద్ధం చేయి. ఐగుప్తుని యొక్క శౌర్యం నశించదు, వారి ఆలోచన శక్తిని నేను మాన్పివేశాను. కావున వారు విగ్రహం ఎదుగు, పొరుగు వారి ఎదుగు, కన్న పిశాచిగా వారి ఎదుగు, సోదగాల ఎదుగు విచారింపవెలుగురు. నేను ఐగుప్తులకు ఘోరమైన పరిపాలన అప్పగించదను, బలత్కారుడైన రాజు వారి నేడు అని ప్రభువు సైనికులు యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు సెలవించే విషయాలు చూస్తున్నాం. విగ్రహాలు చేసినటువంటి వారు, గురుకునేటువంటి వారు కన్న పిశాచుల దగ్గరికి, సోదరుల దగ్గరికి ఎంక్వైరీ చేయడం కదా. అప్పుడు సౌండ్ రాజు వెళ్ళాడు. ఈరోజు కూడా చాలా మంది వెళ్తున్నారు, మంత్రగారు సోదరుల దగ్గరికి వెళ్తున్నారు, కన్న పిశాచుల వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. చాలా విచారంగా మన సంఘంలో ఉన్నటువంటి వారు కొందరు వెళ్ళి ఉన్నారు, వెళ్తున్నారు అనే విషయం చాలా విచారం వేసింది, చాలా దుఃఖం వచ్చింది. ఎందుకు క్రైస్తవ స్కూల్ నుండి ఇలాంటి పనులు చేస్తున్నారని. ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నట్టు ఇక్కడ యోగు రాసినటువంటి పత్రిక, యోగు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. యోగు సరే యాకోబు చూద్దాం. యోగు గురించి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. మీలో యుద్ధములు పోరాటం దేవుని తెలుసుకొని మీ అవయవులు పోరాటం మీ భోగించుకుంది కదా. మీరు ఆలోచిస్తున్నారు కానీ మీకు దొరకలేదు. ధనవంతి చేయదు, మత్సరపడు కానీ సంపాదించలేదు. పోరాటలు యుద్ధము చేయదు కానీ దేవుని అనుకున్నది మీకు ఏమీ దొరకదు. ఇక్కడ యుద్ధములు పోరాటాలు దొరుకుతున్నాయి. తర్వాత భోగించు అంటే భోగం, చేతులు మార్చి నెరవేర్చడానికి వర్ష వాయు లేకుండా, తర్వాత క్రైస్తవ ముసులు లేకపోతే బయట వివిధ రీతులుగా చేసేటువంటి వారు ఆశిస్తున్నారు. కానీ తర్వాత అర్హత చేస్తున్నారు. కత్తులతో చనిపోయిన వారు కొందరైతే మాటలతో చనిపోయిన వారు కొందరు, అలాగే కొందరు ఆ యొక్క ఆత్మహత్యలు చేసుకునే ప్రేరేపణ కలిగిన మాట్లాడటం చేసే వారు దానికి అర్హత కింద వస్తుంది. అంటే పోట్లాడుతున్నారు, యుద్ధాలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో దురుద్దేశించిన వారు ఉన్నారు. ఇది 4 విషయంలో వస్తే వ్యభిచారుడు అని అంటాడు. ఇంకా రకరకాల విషయాలు తెలియజేస్తున్నాయి. వీరందరూ కూడా ఈ యొక్క ఐగుప్తులో నాడు ఎలా వచ్చిందో నేను ఎంత దినాల్లో కూడా జరుగుతూ ఉండగా ఈ యొక్క యాకోబు కూడా భక్తుడు రాస్తూ ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే భూమి మీద సమాధానం ఉండకూడదు, కుటుంబాల సమాధానం ఉండకూడదు, సంఘంలో సమాధానం ఉండకూడదని, సమాజంలో సమాధానం ఉండకూడదని. అందుకని యేసుక్రీస్తు వారు మనకు సమాధానం లేనప్పుడు మన శత్రువులుగా క్రీస్తు తన స్వార్థము ఏం చేశాడు? మనకు అర్పించి శిలువరక్తం చేసి దానితో మనం సమాధానం ఇచ్చాడు. యేసుక్రీస్తు ద్వారా మనకి శిలువరక్తం ద్వారా దానితో సమాధానం ఇచ్చాడు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుడు కుమారుని పడుకొని యేసుకు వారు పండుగ ప్రసంగం చేస్తూ మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. కాబట్టి సమాధానం మీ హృదయంలో ఎలాగేయండి చెప్తున్నాడు. సమాధానం హృదయంలో ఎలా? కాబట్టి ఇది ఇక్కడ సాధారణ ఇక ఎలని గురమి కూర్చున్న లౌతులు ఏం చేస్తాడంటే ఒకరికొకరు సంపూర్ణ చేసి భూలోకంలో అసలు సమాధానం లేకుండా చేస్తా ఉన్నాడు. 3వ మాట మనం చూద్దాం. 3వ తారీఖు వెళ్తున్నట్లయితే 3వ తారీఖు కూర్చున్నటువంటి ఈ యొక్క వ్యక్తి గురించి మనం చూస్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చూడండి. 5-6 వచనాల్లో చూస్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? భయంకరమైనటువంటి భయంకరమైన కరువు వస్తా ఉంది. ఆ చేతిలో రాసి పడుతున్నాడు. ఏమంటున్నాడు?
దేనానికి ఒక సేరు మోదలు అంటున్నాడు, దేనానికి 3 సేర్లు ఎవరో చెప్తున్నాడు, నూనె ద్రాక్షారసం పాడు చేయొద్దు చెప్తున్నాడు, నూనె ద్రాక్ష పాడు చేయొద్దు అంటున్నాడు. కాబట్టి ఆనాటి నాలో సంతోషం కలిగిపోయే ద్రాక్షారసం నూనె నాడు కూడా ఎంతో వంటకాలకు ఉపయోగపడేదిగా ఉంటుంది. నేడు కూడా ఇలా ఉన్న ఈ యొక్క మనుషులు కూడా ప్రతీది ఆశిస్తుంది. ప్రతి వస్తువు కూడా ధరలు పెరిగిపోతా ఉన్నాయి, ధరలు పెరిగిపోతా ఉన్నాయి. కాబట్టి నీళ్ళు పాడు చేస్తున్నారు, నూనె పాడు చేస్తున్నారు, తర్వాత ద్రాక్షారసం పాడు చేస్తున్నారు. అయితే ఎన్ని పాడు చేస్తూ ఉండగా ఏ జరిగిందంటే ఎన్ని మనుషులు వారి యొక్క లగ్జరీస్ కోసం, వారి యొక్క కంఫర్ట్స్ కోసం, వారి యొక్క అన్నాడు ధనవంతుడు అంటాడు కదా, నా ప్రాణమ తినుము త్రాగుము సుఖించు, ఈ కొట్టలో ఎన్ని కూడా నీవే కదా అని చెప్తూ ఉన్నాయి. అయితే రాత్రి కాలంలో వెలివాడ ఈ సమయంలో ఒక సర్వోన్నత సంపాదించుకొని వాటి ప్రాణం పోగొట్టే వాటిని ప్రయోజనం ఉందా? ఏమీ. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే మనుషులు వారి యొక్క అవసరాలను బట్టి గోర్లు ఎవరు వీటన్నిటి కూడా భర్తగా ఉంటుండగా, కరువు సంభవిస్తూ ఉంటుండగా, తర్వాత నూనెలు ద్రాక్షారసాన్ని పాడు చేస్తుండగా, వారి అనుకూల వాటిని సేవిస్తూ ఉంటుండగా కేటున్న కొంతమంది ద్రాక్షారసాన్ని ఏం చేస్తున్నారంటే ఈ యొక్క మధ్య పాల్గొంటున్నారే, దాని ద్రాక్షారసాన్ని పంచుకుంటున్నారు. నామినల్ క్రిస్టియన్స్ అంటారు. నామినల్ క్రిస్టియన్స్ వాళ్ళు అయ్యా ద్రాక్షారసం బైబిల్ ఉంది కదా, మరి మీరు తాగేదే ఉంది, ఈ ద్రాక్షారసం లేదు. బయట మనం పేరు చూస్తా ఉంటే ఆ ద్రాక్షారసం తాగేం కాదు, కానీ కొట్టలు పోయి మందు తాగి అది కూడా ద్రాక్షారసం పంచుకుంటున్నారు. చాలా. సో విఐఎన్ఈ వైన్ వేరు, డబ్ల్యూఐఎన్ఈ వైన్ వేరు. ద్రాక్షారసం పుచ్చుకోమని రాయింది. ఏ ద్రాక్షారసం అది? కాబట్టి ఈ యొక్క బ్లడ్ మనకు కావాలి అంటే ఇక్కడ మనం స్క్రీన్ వాడవచ్చు, తర్వాత వైన్ అంటే డబ్ల్యూఐఎన్ఈ వైన్ ద్రాక్షారసం తీసుకోవచ్చు, తర్వాత ఏబికి సంబంధించినటువంటి తీసుకుంటే ఐరన్కి సంబంధించి తీసుకుంటే మనం బ్లడ్ పుష్కలు వస్తాం రక్తం. కానీ కొంతమంది చేసిన దాన్ని వాళ్ళకి అనుకూలంలో మలుచుకొని బయట ద్రాక్షారసం. ఇప్పుడు చూడండి, ఈ మద్యాన్ని గురించి ఆలోచించినప్పుడు ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో కూడా మద్యం సలహేలుగా పాడతారు. కొంతమంది బహిరంగంగా, కొందరు రహస్యంగా తాగేవారు ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు సంపాదించుకుంటున్నారు. దీంట్లో ఎక్కువ వాళ్ళు పేదలు, నిరుపేదలైనటువంటి వారు, చెమటొచ్చి ఇంకా ఎక్కడ కానీ ఒక్కడున్నట్టుగా కష్టపడేటువంటి వారు, ఎక్కడై కష్టపడేటువంటి వారు, వాళ్ళు ఎక్కువ భాగం ఈ మధ్యాహ్నం తాగుతున్నారు. అది ఇంకో కత్తి అయిపోయి వారు ఒకవైపు ఈ యొక్క అక్రమంలో ఉన్నటువంటి వారు ఎవరైతే సౌఖ్యాన్ని అవలంబిస్తున్నారో వారు ఏం చేస్తున్నారంటే వీరి యొక్క సమయాన్ని, పేదల యొక్క సమయాన్ని, పేదల యొక్క జ్ఞానాన్ని, పేదల యొక్క ఆ యొక్క ఆరోగ్యాన్ని, పేదల యొక్క శక్తిని, వారికి ఉన్నటువంటి బలాన్ని పీల్చుకుంటూ చేస్తున్నారు. ఒకవైపు వారికి పడ్డ దాన్ని తగినటువంటి కొంత పారితోషికం విచ్చేటించి వీధులు పాల్పడ ఆ డబ్బంతటిలా ఎక్కువగా మద్యం తాగే వాళ్ళు ఎవరైతే బాగా కష్టపడుతున్నారు. ఇలా ఉన్న పరిస్థితి వస్తుంది. కానీ ఈ క్రాస్ చూసినప్పుడు ఈ క్రాస్ చేపట్టు ఉండగా దాన్ని నిలబడగలమా? దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు మెనేటికల్ ఉపవాసం అంటాడు. మన భాగంలో ఉంటుంది క్రాస్లో చూసినప్పుడు తక్కువగా కనబడి రాజా తక్కువగా కనబడ్డా. ఇప్పుడు మనలు కూడా కొన్ని సమయాలు క్రాస్ పట్టుకొని కూరగాయలు వచ్చినప్పుడు చూడండి, ఇవన్నీ దిష్టులు వచ్చాయి. కానీ వాస్తవానికి చూసినప్పుడు చేపలు కూరగాయలు ఆకులు కానీ లేదా కొన్ని సరుకులు కానీ వచ్చినప్పుడు చూస్తే అప్పుడు తెలుసుకోదు తక్కువగా ఏది తక్కువ ఏది ఇవ్వాలి. కొంత మొక్కు కోసం అడుగుతా ఉంటాం, సరికొత్త దేవుడిని అడుగుతుంటాం. మరి దేవుడు కూడా నిన్నున్నట్టు మనందరికీ కూడా క్రాస్లో పెట్టి చూస్తే మనం ఎలా ఉండకపోతున్నాం? దేవుడి యొక్క తీర్పు ఉంది అనే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. కరువు రాబోతుంది, ద్రవ్యోల్బణానికి దారి తీయబోతుంది. ఇవన్నీ కూడా చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు వారు మెస్సియాగా రాబోతుండగా ఆయన ఈ యొక్క శత్రువులైనటువంటి వారిని ఏం చేస్తే వారిని ఓడించి జయించేవాడుగా ఉండబోతూ ఉన్నాడు, ఓడించి జయించబోతున్నాడు. కాబట్టి ద్వారా ఈ విధంగా చాలా వచ్చిన భాగాలు ఉన్నాయి. కానీ అయితే సమయం సరిపోతుంది, అలాంటి సమయం దగ్గర పడింది. నాలుగోది మనం చూసినట్లయితే
పాండువర్ణమైనటువంటి గుర్రం కనబడి దాని మీద కూర్చున్న పేరు మృత్యువు. మృత్యులోకము అని వెంబడిస్తా ఉంది. ఖడ్గములను, కరువులను, వనములను, గురువులను, భూనివాసం చంపని భూమి యొక్క 4వ భాగంపై అధికారం వారికి ఇవ్వబడను. చూడండి, ఈ యొక్క పాండుర వర్ణము అనేటువంటిది మనం చూసినట్లయితే లారోస్ అనేటువంటి పేరు పాండుర. దీన్ని ఏంటంటే సింప్లీ ఆర్ డెప్లీ పోలార్ అని అంటారు. అయితే ఈ పాండవర్ణం అనేటువంటి గొడవలు కూర్చున్నటువంటి వ్యక్తి కూడా చూసినప్పుడు అతను ఏం చేస్తున్నాడు, తన మృత్యు అనే పేరు పెట్టుకుని వాడుకుంటుండగా మృతులలోకం అని వెంబడిస్తా ఉంది. తర్వాత అధ్యాయం మనం 11వ అధ్యాయం తర్వాత 20వ అధ్యాయం మనం చూడబోతే అక్కడ బయట సంఘటన చోటు చేసుకోబోతాయి. అబద్ధ ప్రవక్త కానీ, తర్వాత మోసగాడైనటువంటి మృగం అపవాది కానీ, తర్వాత అగ్నిగుండంలో కాలుతోని పడవేయబడతారని, తర్వాత అగ్నిగుండంలో ఉండడంలో ఆ యొక్క ఎవరు పడవేయబడతారో మరణములోకు వాటి కోసం మృతులు అప్పగించగా అవన్నీ కూడా పడవలు పడబడతాం 20 కూడా చూస్తాం. ఇలాంటి విషయాలు కనబడుతుండగా ఈ మృతులలోకము ఈ మృతువైనటువంటి ఈ పాండవర్ణం నేర్పించినటువంటి తల్లని గౌరవించిన వ్యక్తిగా పాండవర్ణం గౌరవించిన వ్యక్తిని గమనిస్తూ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది గమనించడం వల్ల ఈ రోజు కూడా చాలా మంది చూడండి, చాలా మంది మృత్యువును వ్యాపరించే వాళ్ళు ఉన్నారు, కానీ జీవమించేటువంటి జీవమైన దేవుని వ్యాపరించే వాళ్ళు చాలా ఉన్నారు. బ్రతకాల అనే ఆశ ఒక్కరికి ఉంది, బ్రతకాలనే ఆశ ఉంది, కానీ ఆ బ్రతికించే దేవుడు, ఆ బ్రతికించడానికి అవసరం ప్రాణపెట్టి యేసును విశ్వసించి ఆయన బోధ నుంచి ఆయన వాక్య ప్రకారం సాగిపోయినటువంటి వారు ఒక తక్కువైపోయారు. పైకి బ్రతకాలని ఆశ ఉంది, అందుకని ఈ యొక్క పండుగలో అర్థం చేస్తాం. నీవు జీవిస్తున్నావన్న పేరు మారుతుంది, కానీ నీవు మృత్యువు పాడవాళ్ళని కూర్చున్న వ్యక్తి మృత్యు అయినాడు. ఈ మృతుల్లో అంతా మనం గమనిస్తాం. అంటే ఈ లోకంలో కూడా ఇలా ఉన్నారు. ఏ విధంగా ఉన్నారు? యెషయా రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రకారం మీ పాపం చేతులు చచ్చిన వారు లోకం అంతా ఉన్నారు. యేసుతో సమయంలో గమనించమంటే అయాన్ని తర్వాత వినపడిస్తాను అన్నాడు. మృతులను పాల్పెట్టాను, నీవైతే నన్ను గమనించను. మృతులు తమ మృతులను పాల్పెట్టలేదు, నీవైతే నన్ను గమనించని యేసుతో చెప్పాడు. కానీ మృతుల లోకము, ఈ లోకంలో ఎంతైతే పాపం చేస్తున్నారో, ఇంకా ఎవరైతే దేవుడు విరోధంగా ప్రవర్తిస్తూ జీవిస్తున్నారో వారందరూ కూడా మృత్యులు వెంబడించుతున్న వారే. మృతుల లోకంలో ఉన్నటువంటి వారే. కాబట్టి ఇలాంటి సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమిటంటే ఖడ్గం వలనను, కరవు వలనను, మరణం వలనను, భూమిలో క్రూర మృగం వలనను, భూనివాసులను చంపునట్టు. చూసారా? ఖడ్గము చేత అనగా యుద్ధం. మనం మళ్ళీ 2వ విషయాల ప్రకారం తల్లని కొరకు వచ్చిన వ్యక్తి యుద్ధం చేస్తామని కదా. రెండవది కరువు. ఎక్కడ మనం కరువు చూస్తున్నాం? 3వ ముద్ర మనం చూస్తున్నాం కరువు గురించి. అలాగే మరణమే ఇక్కడ మృత్యు 3-4 విషయాలు చూస్తున్నాం. ఎవరిని మరణం నేర్పించిన వ్యక్తి ఒకరికొకరు చంపుకున్నట్టు చేసి సమానం చేస్తారు కదా. కాబట్టి ఖడ్గం ద్వారా, యుద్ధాల ద్వారా కానీ, కరువు ద్వారా కానీ, ఈ యొక్క మరణాల ద్వారా కానీ, భూమిలో పూర్వపూర్వం కూడా పూర్వపూర్వం ఎవరు చంపండి. ఈ భూనివాసాలందరినీ చంపడం కోసం భూమి యొక్క 4వ భాగం 3 భాగాలు అయిపోతుంది. 4వ భాగాలందరికీ కూడా ఏం చేస్తాడు? వాడు ఏడేవాడుగా ఉంటాడు, అధికారం వాడు ఉంటాడు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతుండగా మనం కేర్ఫుల్గా ఉండాలి. అయితే మనం ఎలా ఉండాలి? ఈ విషయాలు చూసినప్పుడు మనం ఆధ్యాత్మికంగా మనం ఒక స్పృహ కలిగిన వారంగా ఉండాలి, ప్రార్థించే వారంగా ఉండాలి. ఎలాగ శోధనలు వెలుపుకోవడానికి ప్రార్థించాలి, విశ్వాస నిరీక్షణతో విసుగుతూ ప్రార్థించాలి. రెండవది అక్కడ మనం చూసినట్టే విశ్వాసం అనేటువంటి పటిష్టమైన విశ్వాసం, దృఢమైనటువంటి సదృష్టి సైతం వారుగా అట్టి విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం యేసు సాగినటువంటి
విశ్వాసం కలిగిన వారు ఉన్నారు. రెండవది చూసినట్లయితే రిజర్వ్ ఇన్ ఫెయిత్, విశ్వాసం ముందు మనం భద్రపరచబడిన వారికి ఉండాలి. సో ఎందుకు తెలుసా, రాబోయే దినాల్లో కొంచెం కష్టంగా ఉంటుంది. విశ్వాసం కనుగొనగలనా అని ఆనాడే యేసు చెప్పాడు. లేఖనాలు దేవుని భక్తులు చెప్తూ వచ్చారు, విశ్వాసం కనుగొనడం చాలా కష్టమైపోతాం, విశ్వాసం తగ్గిపోతాం. అంటే లక్ష్య తీర్మానం చేసిన అందరూ విశ్వాసం కాదు, బాప్తిసం తీసుకున్న అందరూ విశ్వాసం కాదు, బలులు పాల్గొన్న మాత్రం అందరూ విశ్వాసం కాదు, పాల్గొచ్చినంత మాత్రం విశ్వాసం కాదు, దేవుని సేవ చేసినంత మాత్రం విశ్వాసం కాదు. ఎవరైతే వాగ్దానానుసారంగా పశ్చాత్తాపడి మారుమనసు పొంది యేసుక్రీస్తు సంతరికి పనుగా వాళ్ళు ప్రయాణం చేసుకుంటారు, లాభం కలిసి వారికి తెలియజేసినారని దేవుని విశ్వాసిస్తారు. నేను నా పాపం కొరకు క్రీస్తుతో సరిపోతున్నాను, క్రీస్తుతో నేను అమార్చబడతాను, క్రీస్తుతో తిరిగి ఏర్పడతాను, బహిరంగంగా సాక్ష్యం వెళ్తున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు. ఎవరైతే క్రీస్తు చేరుకుంటే సంఘంలో చేర్చబడి సంఘం యొక్క క్షేమం కోసం అనుకుంటూ పాటుపడుతుంది, క్రీస్తు బోధ గురించి క్రీస్తు రాకడ ఇష్టపడుతుంటారు, క్రీస్తు అప్పగించి ఫలితం చూపిస్తారు, అటు వారి విశ్వాసం. కాబట్టి ఈ విశ్వాసాన్ని మనం భద్రపరచుకోవాల్సిన వారు ఉన్నాము. రైట్. తర్వాత కొన్ని సందర్శనాలు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అటువంటి జాగ్రత్తగా ఉండాలి. మూడో చూసినట్లయితే హోప్ ఇన్ గాడ్స్ సావరెంటీ, దేవుని యొక్క సార్వభౌమత్వం వల్ల మనం నిరీక్షణ కలిగిన వారు ఉండాలి. దీంట్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రణాళిక పట్ల ఏమైందో, దేవుడు ఏ విధంగా మనకు తీర్పు తీర్చబోతున్నాడో భావించాలి. చివరికి చూసినట్లయితే అర్జెన్సీ ఎవాంజలిజం, సవార్థిక విషయంలో ఎంత ఆవశ్యకతలో మనం దాని గురించి ఆలోచించిన వారిని మొదటికి పశ్చాత్తాపం గురించి, మౌన మనసు గురించి ప్రకటించే వారుగా, రక్షణ యొక్క అవసరం గురించి ప్రకటించే వారుగా ముందు మనం సాగిపోవాల్సిన వారు ఉన్నాం. కాబట్టి 4 గుడ్డలు ఇప్పినప్పుడు, 4 జీవులు రంగులు ఇచ్చినప్పుడు ఆయా 4 గుర్రం మీద, తెల్లని గుర్రం మీద, ఎర్రని గుర్రం మీద, నల్లని గుర్రం మీద, వాటర్ వాళ్ళు నిర్మించినటువంటి గుర్రం మీద ఎవరైతే ఉన్నారో వారు ఏ కార్యక్రమాలతో చేశారో వాటిని బట్టి ఇవి నేను అందరూ కూడా జాగ్రత్త పడతాం. రాబో ఉగ్రత నుంచి దీని నుంచి తప్పించుకుందాం, జీవితం దేవుడి వాటిని